హాయ్ అండి, వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ సిరీస్ లో భాగంగా 19 సెప్టెంబర్ నుండి 3 అక్టోబర్ వరకు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఇన్ సెప్టెంబర్ 2025, which missile did DRDO and SFC అంటే స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ లాంచ్ ఫ్రమ్ ఏ రైల్ బేస్డ్ మొబైల్ లాంచర్ RBML 2025 సెప్టెంబర్లో డిఆర్డిఓ మరియు ఎస్ఎఫ్సిలు కలిసి రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుండి విజయవంతంగా పరీక్షించిన క్షిపణి ఏది అంటే అగ్ని ప్రైమ్ మిసైల్. దీనిని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ ప్రైమ్ మిసైల్ అనేటువంటిది ఏది అంటే అగ్ని ప్రైమ్ అనేటువంటి దానిని విజయవంతంగా ఎవరు పరీక్షించారు కనుక ఎగ్జామ్లో అడిగినట్లయితే డిఆర్డిఓ మరియు స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ లో కలిసి ప్రయోగించడం జరిగింది. ఇది ఒక రైలు ఆధారిత మొబైల్ లాంచర్, రైల్ బేస్డ్ మొబైల్ లాంచర్. దీనిని ఏ నెట్వర్క్ ద్వారా అనుసంధానించబడింది అంటే జాతీయ రైల్వే నెట్వర్క్ ద్వారా అనుసంధానించబడింది. ఈ అగ్ని ప్రైమ్ మిసైల్ అనేటువంటిది 2 దశల అంటే 2 స్టేజెస్ సర్ఫేస్ టు సర్ఫేస్ క్యానిస్టరైజ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ పవర్డ్ బై సాలిడ్ ప్రొపలెంట్ అంటే ఘన ఇంధనంతో నడవడం జరుగుతుంది. ఇది దేశీయంగా అభివృద్ధి చేయడం జరిగింది మరియు గరిష్టంగా 2000 కిలోమీటర్ల దూరం వరకు దాడి చేయగలదు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. దీనిని ఖచ్చితంగా ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మిసైల్స్ గురించి ఇవ్వడం జరిగింది. ఈ అగ్ని మిసైల్స్ చాలా సార్లు ఎగ్జామ్స్ లో అడిగారు కాబట్టి ఇందులో ఏవేవి ఇంపార్టెంట్ అంటే దీని యొక్క స్టేజెస్ అనేటువంటిది ఇంపార్టెంట్. అదే విధంగా షార్ట్ రేంజా, లాంగ్ రేంజా లేకపోతే బాలిస్టికా అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. దీని యొక్క రేంజెస్ ని కూడా అడిగాను ఆల్రెడీ ఎగ్జామ్ లో. సో కాబట్టి అగ్ని 1 అనేటువంటిది 700 to 1200 కిలోమీటర్ రేంజ్ లో ఉంటుంది. సింగిల్ స్టేజ్ ప్రొపెలెంట్ ఇది. అగ్ని 2 అనేటువంటిది 2000 నుండి 2500 కిలోమీటర్ రేంజ్ లో ఉంటుంది. 2 స్టేజెస్ ప్రొపెలెంట్. అదేవిధంగా అగ్ని 3 అనేటువంటిది 3000 to 3500 అనేటువంటిది కిలోమీటర్ రేంజ్ లో ఉంది. ఇది కూడా 2 స్టేజెస్ ప్రొపెలెంట్. అగ్ని 4 అనేటువంటిది 3500 నుండి 4000 కిలోమీటర్ రేంజ్ లో ఉంటుంది. అగ్ని 5 అనేటువంటిది 5000 ప్లస్ కిలోమీటర్ రేంజ్ లో ఉంటుంది. ఇది ఎన్ని స్టేజ్ ఉంటాయి? 3 స్టేజ్ అనేటువంటిది ఉంటాయి. అగ్ని 5 ఇంపార్టెంట్. ఇది కూడా రోడ్ రైల్ క్యానిస్టర్ బేస్డ్ అండి. ఇది ఒక ఇంటర్ కాంటినెంటల్ రీచ్ అంటే ఒక దేశం నుండి ఇంకో దేశానికి ప్రయోగించగలిగేటువంటి మిసైల్ సిస్టమ్ అన్నమాట అగ్ని 5 అనేటువంటిది. Which organization developed the Anant Sastra surface to air missile system formerly known as the QRSAM? అనంత శస్త్ర ఉపరితల నుండి ఆకాశ క్షిపణి వ్యవస్థను అంటే దీన్ని మునుపు ఏమని పిలిచేవారంటే QRSAM అంటే ఏంటి? క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ గా పిలువబడింది. దీనిని అభివృద్ధి చేసినటువంటి సంస్థ ఏది అంటే డిఆర్డిఓ. దీనిలో కూడా మనం కరెంట్ అఫైర్స్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం దీన్ని డిస్కస్ చేస్తున్నాం. సో ఎవరు డెవలప్ చేశారంటే డిఆర్డిఓ అనేటువంటిది డెవలప్ చేసింది. దీన్ని ఏమని పిలుస్తున్నారు ప్రస్తుతం అంటే అనంత శస్త్ర. అదే ముందు దీన్ని ఏమని పిలిచేవారంటే క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ గా పిలువబడడం జరిగింది. సో దీనిని అభివృద్ధి చేయడానికి టెండర్లు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఏ కంపెనీకి ఇచ్చారంటే కమర్షియల్ గా అభివృద్ధి చేయడానికంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో చాలా సార్లు ఎగ్జామ్స్ లో అడిగారండి దీనిని కమర్షియల్ గా ఎవరు డెవలప్ చేస్తున్నారు అని. కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఇది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ప్రాజెక్ట్ విలువ ఎంత అంటే 30,000 crores. ఇది పాకిస్తాన్ మరియు చైనా సరిహద్దులు రక్షణను బలపరచడానికి ఉద్దేశించబడింది. ఈ మొబైల్ క్షిపణి వ్యవస్థ అనేటువంటిది 30 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను అన్వేషించగలదు, ట్రాక్ చేయగలదు మరియు దాడి చేయగలదు. దీని పేరు ఏంటి అంటే అనంత్ శస్త్ర. సో ఇవి రివిజన్ ఎంసీక్యూస్. మిసైల్స్ అనేటువంటివి న్యూస్ లో ఉన్నాయి. విచ్ ఇండియన్ ఆర్గనైజేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలపింగ్ ద K6 హైపర్సోనిక్ సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్? సో ఏ సంస్థ అనేటువంటిది
డెవలప్ చేస్తుంది దేన్ని అంటే K6 హైపర్సోనిక్ సబ్మెరైన్ లాంచ్ బ్యాలిస్టిక్ మిసైల్ ను అంటే డిఆర్డిఓ. ఎయిర్ లోరా బ్యాలిస్టిక్ మిసైల్ డెవలప్డ్ బై విచ్ కంట్రీ? ఎయిర్ లోరా బ్యాలిస్టిక్ మిసైల్ ను ఏ దేశం అనేటువంటిది అభివృద్ధి చేసింది అంటే ఇజ్రాయెల్. విచ్ టూ కంపెనీస్ హ్యావ్ పార్ట్నర్ టు డెవలప్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ క్వాంటమ్ సెక్యూర్ శాటిలైట్? చాలా ఇంపార్టెంట్ ఇది, 2025 లో న్యూస్ లో ఉంది కాబట్టి ఇంపార్టెంట్ ఇది. సో ఈ రెండు కంపెనీలు సంయుక్త భాగస్వామ్యంతో భారతదేశపు మొదటి ఇండిజీనియస్ స్వదేశీయంగా క్వాంటమ్ సెక్యూర్డ్ శాటిలైట్ ను అభివృద్ధి చేయబోతున్నాయి. అంటే ఈ కంపెనీలు అంటే స్పేస్ టీఎస్ మరియు సినర్జీ క్వాంటమ్. విచ్ ఇండిజీనియస్ మిసైల్ వాస్ సక్సెస్ఫుల్లీ టెస్టిఫైడ్ బై డిఆర్డిఓ అండ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్రమ్ Su-30 Mk1 ఎయిర్క్రాఫ్ట్ ఇన్ ఒడిస్సా? ఈ మిసైల్ ను డిఆర్డిఓ అనేటువంటిది సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేయడం జరిగింది. డిఆర్డిఓ మరియు ఎవరు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఏ ఎయిర్క్రాఫ్ట్ నుంచి టెస్ట్ చేశారంటే Su-30 Mk1 ఎయిర్క్రాఫ్ట్ నుండి టెస్ట్ చేయడం జరిగింది, పరీక్షించడం జరిగింది. ఎక్కడ అంటే ఒడిశాలో. దాని పేరు ఏంటి అంటే BVRAAM అంటే ఏంటి? బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. India successfully conducted a high-altitude test of the which missile system in Ladakh, destroying two high-speed aerial targets. భారతదేశం అనేటువంటిది ఇటీవల హై ఆల్టిట్యూడ్ లో టెస్ట్ చేయడం జరిగింది. ఏ మిసైల్స్ ను టెస్ట్ చేసింది? లదాఖ్ లో అంటే ఆకాష్ ప్రైమ్ మిసైల్ ను. Which two indigenously developed ballistic missile did India successfully testified from Odisha's integrated test range on July 17, 2025? ఈ రెండు స్వదేశీ బ్యాలిస్టిక్ మిసైల్స్ ను టెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ పరీక్షించారంటే ఒడిశాస్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లో పరీక్షించారు. ఎప్పుడు అంటే July 17, 2025. దాని పేర్లు ఏమిటి? ఆ మిసైల్స్ పేరు ఏమిటి అంటే పృథ్వీ 2 మరియు అగ్ని 1. Which missile system has India proposed to co-produce with the United States under the Make in India initiative? ఈ మిసైల్ సిస్టమ్ ను భారతదేశం అనేటువంటిది ప్రపోజ్ చేసింది. ఏ దేశానికి ప్రపోజ్ చేసింది అంటే యునైటెడ్ స్టేట్స్ కి. దాని పేరు ఏంటి అంటే జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ను డెవలప్ చేయడానికి భారతదేశం అనేటువంటిది యునైటెడ్ స్టేట్స్ తో కలిసి మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ లో భాగంగా అభివృద్ధి చేయబోతోంది. దాని పేరు ఏంటంటే జావెలిన్ ATGM. విచ్ కంట్రీ డెవలపర్ ద FP5 ఫ్లమింగో లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైల్ ను ఏ దేశం అనేటువంటిది అభివృద్ధి చేసింది అంటే ఉక్రెయిన్. Which Indian institute has developed the new siphon-based thermal desalination system for clean drinking water? తాగునీటి కోసం కొత్తగా సైఫన్ ఆధారిత థర్మల్ డీసాలినేషన్ వ్యవస్థను అభివృద్ధి చేసినటువంటి భారతీయ సంస్థ ఏది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. సో ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేటువంటిది IITs గురించి లేకపోతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ లో ఉంటాయండి. కాబట్టి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేటువంటిది తాగునీటి కోసం కొత్త సైఫన్ ఆధారిత థర్మల్ డీసాలినేషన్ వ్యవస్థను అభివృద్ధి చేయడం జరిగింది. ఈ కొత్త వ్యవస్థలో ఫ్యాబ్రిక్ విగ్ మరియు గ్రూప్ చేసినటువంటి మెటాలిక్ ఉపరితలం కలిగినటువంటి కంపోజిట్ సైఫన్ ను వాడతారు. ఇది నీటిలో ఉప్పును క్రిస్టలైజేషన్ కు ముందే తొలగించడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్, ఇక్కడ జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ కొత్త సైఫన్ ఆధారిత థర్మల్ డీసాలినేషన్ వ్యవస్థను ఎవరు అభివృద్ధి చేశారంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. According to the Asian Development Bank's September 2025 report, what is the India's projected GDP growth for financial year 2026 మరియు ఫైనాన్షియల్ ఇయర్ 2027? 2025 సెప్టెంబర్లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2026 మరియు 2027 సంవత్సరాల్లో భారత GDP వృద్ధి రేటు ఎంతగా అంచనా వేయబడింది. సో వృద్ధి రేటును గ్రూప్ 2లో అడగడం జరిగింది. సో ఇది ఎకానమీలో భాగంగా మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ నివేదికను ఎవరు విడుదల చేశారు అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది. దీని యొక్క రిపోర్ట్ యొక్క పేరు ఏమిటి అంటే ఏ పేరుతో దీన్ని రిలీజ్ చేశారంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గ్రోత్ స్లోస్ యాజ్ ఏ న్యూ గ్లోబల్ ట్రేడ్ ఎన్విరాన్మెంట్ టేక్స్ షేప్. ఈ నివేదిక ప్రకారం భారతదేశ యొక్క GDP వృద్ధి రేటు
2026 మరియు 2027 రెండింటికి కలిపి ఎంతగా అంచనా వేయబడింది అంటే 6.5% గా అంచనా వేయడం జరిగింది. సో ఇక్కడ ఇంకొకటి నివేదిక కూడా, ఆ రిపోర్ట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఎవరు విడుదల చేశారంటే స్టాండర్డ్ అండ్ పోర్స్ గ్లోబల్ ఇండియా రీసెర్చ్ అనేటువంటిది ఇంకొక రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది కూడా జీడిపికి సంబంధించినదే. వారు జీడిపిని ఎంతగా అంచనా వేశారు భారతదేశానికి అంటే 6.5% గా అంచనా వేయడం జరిగింది. At the 15th World Para Archery Championship 2025 held in Guangzhou, which country finished second in overall medal tally? 2025 గ్వాంజూ దక్షిణ కొరియాలో జరిగినటువంటి 15వ వరల్డ్ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్ లో మొత్తం పథకాల పట్టికలో 2వ స్థానంలో నిలిచినటువంటి దేశం ఏది అంటే భారతదేశం. ఇది ఎప్పుడు జరిగింది అంటే సెప్టెంబర్ 2025లో సెప్టెంబర్ 22 నుండి సెప్టెంబర్ 28 మధ్య దక్షిణ కొరియాలోని గ్వాంగ్జూలో జరగడం జరిగింది. ఈ ఈవెంట్ ను ఎవరు నిర్వహించారంటే వరల్డ్ ఆర్చరీ అనేటువంటిది నిర్వహించడం జరిగింది. భారతదేశం మొత్తం 5 పథకాలను సాధించింది. 2 అనేటువంటిది గోల్డ్ మెడల్స్, 2 అనేటువంటిది సిల్వర్ మెడల్స్, ఇంకొకటి అనేటువంటిది బ్రాంజ్ మెడల్, కాంస్య పథకం అనేటువంటిది సాధించింది. సో ఈ విజయంతో భారత్ అనేటువంటిది 2వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారంటే చైనా అనేటువంటిది ఉంది. సో ఈ ఈవెంట్ లో భారతదేశం తరపు నుంచి విజేతలు ఎవరు అంటే శీతల్ దేవి 3 పథకాలను సాధించారు. ఒక గోల్డ్ మెడల్, ఒకటి వెండి, ఒకటి సిల్వర్ మెడల్ మరియు ఒకటి కాంస్య మెడల్ అనమాట. సో ఎవరైతే గోల్డ్ మెడల్ సాధించారో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ లో అడగడానికి ఛాన్సెస్ ఉంది. What is the name of the International Literature Festival held in Patna in September 2025 celebrating Ek Bharat Shrestha Bharat through Literature? 2025 సెప్టెంబర్లో పాట్నాలో నిర్వహించిన అంతర్జాతీయ సాహిత్య ఉత్సవం పేరు ఏమిటి? ఇది సాహిత్యం ద్వారా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ను ప్రోత్సహించింది. యాక్చువల్లీ ఈ న్యూస్ అనేటువంటిది పిఐబిలో ఉందండి. పిఐబి న్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ లో, కాబట్టి ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ ఈవెంట్ పేరు ఏమిటి, ఈ ఫెస్టివల్ యొక్క పేరు ఏమిటి అంటే ఉన్మేష అంతర్జాతీయ సాహిత్య ఉత్సవం ఉన్మేష ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్. సో ఎగ్జామ్ లో అడుగుతారు, ఏమని అడగచ్చు ఎగ్జామ్ లో అంటే ఉన్మేష ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్ అనేటువంటిది ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగింది అంటే పాట్నాలో జరగడం జరిగింది. ఏ ప్రాంతంలో జరిగింది అంటే పాట్నా, బీహార్ పాట్నాలో జరిగింది. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అంటే సెప్టెంబర్ 25 నుండి సెప్టెంబర్ 28 మధ్య జరిగినటువంటి ఈ ఉన్మేష అంతర్జాతీయ సాహిత్య ఉత్సవం అనేటువంటిది బీహార్లోని పాట్నాలో నిర్వహించబడేవి. ఈ ఉత్సవంలో 15 దేశాల రచయితలు 100కు పైగా భాషల్లో సాహిత్య ప్రదర్శనలు చేశారు. ఈ ఈవెంట్ ను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవడం జరిగింది. అంతేకాకుండా ఈ ఉత్సవంలో నలంద, బోధ్గయ, వైశాలి, చంపారన్ వంటి బీహార్ వారసత్వ ప్రదేశాలు జ్ఞానం, శాంతి, ప్రజాస్వామ్యంగా ప్రదర్శించడం జరిగింది. దీని యొక్క థీమ్ ఏంటి అంటే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే థీమ్ ను సాహిత్యం ద్వారా ప్రచారం చేయడం జరిగింది. జస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే దీని పేరు ఇంపార్టెంట్, ఉన్మేష ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అంటే బీహార్లోని పాట్నాలో జరిగింది. ఎంత గుర్తుపెట్టుకుంటే చాలు. Who were appointed as the MD and CEO of Union Bank of India and Central Bank of India in September 2025? 2025 సెప్టెంబర్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఎండి మరియు సిఇఓలుగా ఎవరు నియమితులయ్యారు అంటే ఆశీష్ పాండే మరియు కళ్యాణ్ కుమార్ గారు నియమించబడడం జరిగింది. ఎప్పుడు అంటే సెప్టెంబర్ 30న. ఎవరి అధ్యక్షతన అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన ఉన్నటువంటి ఏ కమిటీ, కేబినెట్ నియామక కమిటీ కింద వీరి నియామకాలను ఆమోదించారు. సో ఆశీష్ పాండే గారు అయితే ఎండి మరియు సిఇఓ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు, అదేవిధంగా కళ్యాణ్ కుమార్ గారు అయితే ఎండి మరియు సిఇఓ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు. ఈ నియామకాలను ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యూరో 2025 మేలో సిఫార్సు చేస్తే ఇప్పుడు నియమించబడడం జరిగింది. సో ఆశీష్ పాండే 2025లో పదవీ విరమణ చేసినటువంటి ఈ మణి మేకై స్థానంలో నియమితులయ్యారు. అదేవిధంగా కళ్యాణ్ కుమార్ గారు జూలై 2025లో రిటైర్ అయినటువంటి మాటం వెంకటరావు స్థానంలో నియమించడం జరిగింది. వీరి పేర్లు అనేటువంటిది ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి.
రివిజన్ ఎంసీక్యూస్ అపాయింట్మెంట్ లో భాగంగా మనం డిస్కస్ చేస్తున్నాం. హూ వాజ్ రీ-ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫర్ ద థర్డ్ కాన్సిక్యూటివ్ టర్మ్ ఇన్ ఆగస్ట్ 2025. సో ఎవరు రీ-ఎలెక్ట్ తిరిగి ఎన్నికవడం జరిగింది దేనిగా అంటే ప్రెసిడెంట్ పదవికి, ఏ ఫెడరేషన్ కి అంటే బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి. థర్డ్ టైం అనేటువంటిది మూడవసారి రీఎలెక్ట్ అవ్వడం జరిగింది, తిరిగి ఎన్నికవడం జరిగింది అనమాట. ఆయన పేరు ఏంటి అంటే అజయ్ సింగ్. హూ హ్యాస్ బిన్ రీఅపాయింటెడ్ యాజ్ అ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సిబిడిటికి ఎవరు తిరిగి నియమించబడడం జరిగింది అంటే రవి అగర్వాల్ గారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఇఓగా ఎవరు నియమించబడ్డారు FSSAIకు అంటే రజిత్ పున్హాని గారు. Who has been elected as the president of the Asian Infrastructure Investment Bank కు ఎవరు ప్రెసిడెంట్ గా నియమించబడ్డారు అంటే జియో జియాజీ. Who has been appointed as the first woman director general of Railway Protection Force. ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ గా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ గా ఎవరు నియమించబడ్డారు అంటే సోనాలి మిశ్రా. డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ టు నరేంద్ర మోదీ గారికి ఎవరు డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా నియమించబడ్డారు అంటే అనీష్ దయాల్ సింగ్. హూ హ్యాస్ బిన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ అ న్యూ సిఇఓ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కు న్యూ సిఇఓగా ఎవరు నియమించబడ్డారు అంటే సంజీవ్ గుప్తా. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF కి ఇటీవల ఎవరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమించబడ్డారంటే ఉర్జిత్ పటేల్. చాలా ఇంపార్టెంట్ అండి ఉర్జిత్ పటేల్ క్వశ్చన్ అనేటువంటిది. Which district in India was declared the first child marriage free district under the Child Marriage Free India campaign? చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా ప్రచారంలో భాగంగా భారతదేశంలో మొదటి బాల్య వివాహ రహిత జిల్లాగా ప్రకటించబడిన జిల్లా ఏది అంటే బలూన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎక్కడుంది ఇది బలూన్ అంటే ఛత్తీస్గఢ్ లో ఉంది. ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బలూన్ జిల్లా చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా ప్రచారంలో భాగంగా భారతదేశంలో మొదటి బాల్య వివాహ రహిత జిల్లాగా గుర్తించబడింది. గత 2 సంవత్సరాలు ఒక్క బాల్య వివాహ కేసు కూడా నమోదు కాలేదు. అంతేకాకుండా జిల్లాలోని 436 పంచాయతీలు మరియు 9 పట్టణాలు బాల్య వివాహ రహితంగా ధృవీకరించబడడం జరిగింది. సో ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ 2028-29 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా బాల్య వివాహాలను నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించారు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఏ జిల్లా ప్రకటించబడింది అంటే బలూడ్ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా ప్రచారంలో భాగంగా. Which Indian state launched the Gaj Rakshak app to track elephants and reduce human-elephant conflict in Bandhavgarh? బంధవ్గఢ్లోని ఏ రాష్ట్రం గజ్ రక్షక్ యాప్ ను ప్రారంభించి ఏనుగుల కదలికను ట్రాక్ చేయడం మరియు మానవ ఏనుగుల ఘర్షణను తగ్గించడంలో లక్ష్యంగా పెట్టుకుంది అంటే మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ అంటే బాంధవ్గఢ్ లో. యాప్ పేరు ఏమిటి అంటే గజ్ రక్షక్ యాప్ ను. ఇటీవల ఎగ్జామ్ లో ఇలా కూడా అడగచ్చండి. ఇటీవల మధ్యప్రదేశ్ ఏనుగుల యొక్క కదలికలను ట్రాక్ చేయడానికి ఏ యాప్ ను ప్రారంభించింది అని కూడా అడగచ్చు. యాప్ పేరు ఏమిటి అంటే గజ్ రక్షక్ యాప్. ఇది ఏనుగుల కదలికలను ట్రాక్ చేయడం మరియు మానవ ఏనుగ ఘర్షణను తగ్గించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ యాప్ అనేటువంటిది SMS కాల్స్ సైన్ల ద్వారా అలర్ట్లను పంపుతుంది మరియు ఆఫ్లైన్ లో కూడా పనిచేస్తుంది. ఈ చర్య వల్ల ఏనుగుల కదలికలను సురక్షితంగా మరియు సమర్థవంతంగా నిర్వహించగలిగారు. దీని ద్వారా 2018లో 40గా ఉన్నటువంటి ఏనుగుల యొక్క సంఖ్య ఇప్పుడు 65కు పెరగడం ద్వారా రక్షణ చర్యలు విజయవంతమవుతుందని స్పష్టమవుతుంది. ఇక్కడ యాప్ పేరు ఇంపార్టెంట్ అండి. ఏం యాప్ పేరు అంటే గజ్ రక్షక్ యాప్. ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే మధ్యప్రదేశ్. ఇవి రివిజన్ MCQs. యాప్స్ అండ్ పోర్టల్స్ అనేటువంటివి న్యూస్ లో ఉన్నాయి 2025 కు సంబంధించినవి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియాస్ ఫస్ట్ AI-powered translation tool for tribal languages launched by the Ministry of Tribal Affairs? Ministry of Tribal Affairs లాంచ్ చేసినటువంటి ఒక ట్రాన్స్లేషన్ టూల్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఎవరి కోసం అంటే ట్రైబల్ లాంగ్వేజెస్ కోసం. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్, అదేవిధంగా భారతదేశపు మొదటి AI పవర్ ట్రాన్స్లేషన్ టూల్. దీని పేరు ఏంటి అంటే ఆదివాణి యాప్. PM దక్ష్ DEPW లాంచ్డ్ బై ఎవరు లాంచ్ చేశారు ఈ యాప్ ని అంటే లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్. వారు లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఫెసిలిటేట్ చేయడానికి. ఎవరికి అంటే
దివ్యాంగనాస్ అంటే వికలాంగుల కోసం జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వడానికి ప్రారంభించినటువంటి యాప్ పేరు ఏమిటి అంటే పిఎం దక్ష్ DEPW డి పరివాహన్ యాప్. ఈ యాప్ అనేటువంటి ఒక మొబైల్ యాప్ అండి. ఎవరు లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్. ఎందుకు లాంచ్ చేశారంటే టు స్ట్రీమ్ లైన్ ద వెహికల్ మేనేజ్మెంట్ ను. ఐడియాస్ ఫర్ లైఫ్ పోర్టల్, ఈ పోర్టల్ ను ఎవరు లాంచ్ చేశారంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ భూపేంద్ర యాదవ్ గారు లాంచ్ చేయడం జరిగింది. దేనికి సంబంధించింది ఇది అంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ కు సంబంధించింది. బిట్ చాట్, ఈ బిట్ చాట్ అనేటువంటి ఒక మెసేజింగ్ యాప్ ఎవరు డెవలప్ చేశారంటే జాక్ డార్సీ గారు. ఈయన ట్విట్టర్ యొక్క కో-ఫౌండర్. అనౌన్స్ ఏం చేశారంటే ఈ బిట్ చాట్ అనేటువంటిది మెసేజెస్ ను పంపించవచ్చు ఈ బిట్ చాట్ యాప్ ద్వారా. దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ అనేటువంటిది అవసరం లేదు, మెసేజెస్ ను బ్లూటూత్ ద్వారా పంపించవచ్చు అని అనౌన్స్ చేయడం జరిగింది. సాచెట్ యాప్, ఈ సాచెట్ యాప్ అనేటువంటిది ఒక డిజాస్టర్ ఎర్లీ వార్నింగ్ మరియు రెస్పాన్స్ మొబైల్ అప్లికేషన్. ఈ ద్వారా ఇది ఒక పోర్టల్ అండి. ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ అభివృద్ధికి తోడ్పడుతుంది. ఎలా అంటే ఐడెంటిఫై చేస్తుంది అనమాట పొటెన్షియల్ ఏరియాస్. దేనికోసం అంటే మన్రేగా ప్రాజెక్ట్స్ కోసం. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద పోర్టల్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్. దాని పేరు ఏంటి, ఆ పోర్టల్ పేరు ఏంటి అంటే ఎవరు దీన్ని లాంచ్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అనేటువంటిది ఒక పోర్టల్ ను లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే రియల్ ఎస్టేట్ డేటాను కన్సోలిడేట్ చేయాలి, అంటే రియల్ ఎస్టేట్ డేటాను ఒక దగ్గర ఉంచాలని ఒక పోర్టల్ ని లాంచ్ చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్. ఆ పోర్టల్ పేరు ఏమిటి అంటే రెరా పోర్టల్. Which Indian state won the Global Tourism Award 2025 for Innovation in Sustainable Tourism? సుస్థిర పర్యాటకంలో నూతనతకు లేదా ఆవిష్కరణలకు గాను గ్లోబల్ టూరిజం అవార్డు 2025ను గెలుచుకున్న భారతదేశంలోని రాష్ట్రం పేరు ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ 2025లో న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఏ అవార్డును అందుకుంది అంటే గ్లోబల్ టూరిజం అవార్డును అందుకోవడం జరిగింది. ఇది సుస్థిర పర్యాటకంలో చేసినటువంటి నూతన ప్రయత్నాలకు గుర్తింపుగా లభించడం జరిగింది. రాష్ట్రంలో పర్యావరణ రహిత ప్రాజెక్టులు, సాంస్కృతిక ఉత్సవాలు మరియు డిజిటల్ ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రత్యేక గుర్తింపును పొందింది. అంతేకాకుండా కొత్త వారసత్వ సర్క్యూట్లు మరియు తీర ప్రాంత పర్యాటక కేంద్రాల అభివృద్ధి ఈ విజయానికి ప్రధాన కారణాలుగా చెప్తున్నారు. సో ఇక్కడ జస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్లోబల్ టూరిజం అవార్డును ఏ రాష్ట్రం అందుకుంది అంటే ఆంధ్రప్రదేశ్. సో రివిజన్ MCQs ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటిది. విచ్ స్టేట్ గవర్నమెంట్ అన్వీల్ ద అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్లాన్ టు అట్రాక్ట్ $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ బై 2025? ఏ భారత ప్రభుత్వం ఏ రాష్ట్రం అనేటువంటిది అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్లాన్ ను లాంచ్ చేసింది. ఎందుకు అంటే అట్రాక్ట్ చేయడానికి. ఎంత ఇన్వెస్ట్మెంట్ ను అట్రాక్ట్ చేయాలి అంటే $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్. ఎప్పటిలోగా అంటే 2029 లోగా. ఏ రాష్ట్రం అది అంటే ఆంధ్రప్రదేశ్. విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ సెట్ టు లాంచ్ ద కంట్రీస్ ఫస్ట్ AI-based స్మార్ట్ మస్కిటో సర్వేలియన్స్ సిస్టమ్ ను ప్రారంభించినటువంటి భారతదేశపు మొదటి రాష్ట్రం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్. వేర్ వాస్ ద సెకండ్ బిమ్స్టెక్ పోర్ట్స్ కాంక్లేవ్ హెల్డ్ ఇన్ July 2025 అండ్ వాట్ వాజ్ ఇట్ సెంట్రల్ థీమ్? సో రెండవ బిమ్స్టెక్ పోర్ట్ కాంక్లేవ్ అనేటువంటిది ఎక్కడ నిర్వహించబడింది అంటే విశాఖపట్నంలో నిర్వహించబడింది. దాని థీమ్ ఏంటి అంటే నావిగేటింగ్ ద ఫ్యూచర్, బ్లూ ఎకానమీ, ఇన్నోవేషన్ అండ్ సస్టైనబుల్ పార్ట్నర్షిప్. వేర్ వర్ ద ఫస్ట్ ఎవర్ షెల్ స్క్రిప్ట్ ఇన్స్క్రిప్షన్ డిస్కవర్డ్ ఇన్ సౌత్ ఇండియా? దక్షిణ భారతదేశంలో మొదటి షెల్ స్క్రిప్ట్ ఇన్స్క్రిప్షన్ అనేటువంటిది ఎక్కడ కనుగొనడం జరిగింది అంటే లంకమల్లా ఫారెస్ట్, కడప డిస్ట్రిక్ట్ లో. రీసెంట్లీ విచ్ స్టేట్ ఇనాగరేటెడ్ మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అట్ ద కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్? ఇటీవల ఏ స్టేట్ అనేటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ను కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్ లో ప్రారంభించింది అంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. విచ్ హిస్టారిక్ సైట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వాస్ రీసెంట్లీ గ్రాంటెడ్ జియో హెరిటేజ్ సైట్ స్టేటస్ బై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా ఇటీవల ఏ గుహలకి జియో హెరిటేజ్ సైట్ స్టేటస్ అనేటువంటిది రావడం జరిగింది అంటే బెలూం గుహలు. విచ్ టూ ప్రెస్టీజియస్ నావల్ ఈవెంట్స్ ఆర్ సెట్ టు హోస్టెడ్ బై విశాఖపట్నం ఇన్ ఫిబ్రవరి 2026? అంటే 2026లో నిర్వహించబోయేటువంటి 2 నావల్ ఈవెంట్స్ కి ఎవరు ఆతిథ్యం ఇవ్వబోతున్నారు అంటే విశాఖపట్నం. సో ఆ ఈవెంట్స్ ఏమేమిటి అంటే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఈవెంట్ మరియు మిలాన్ 2026. ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ ద
Madhurawada sewage system projects being developed with IFC funding in September 2025. సో ఈ రాష్ట్రంలో మధురవాడ సివేజ్ సిస్టమ్ ప్రాజెక్ట్ అనేటువంటిది ప్రారంభించబడుతుంది. ఎవరు ఫండింగ్ ఇస్తున్నారంటే దీనికి అంటే ఐఎఫ్సి. సో ఆ రాష్ట్రం పేరు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్. In September 2025, which Indian state announced the establishment of India's first quantum reference facility అంటే భారతదేశపు మొదటి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ అనేటువంటి అమరావతిలో స్టార్ట్ చేయబోతుంది కదా. ఏ రాష్ట్రం స్టార్ట్ చేయబోతుంది అంటే ఆంధ్రప్రదేశ్. According to the Environment Accounting on Forest 2025 report released in September 2025, by how many square kilometers did India's forest cover grow between 2010 to 2011 to 2021 నుండి 2022 అంటే ఏంటి? సెప్టెంబర్ 2025లో విడుదలైన ఎన్విరాన్మెంట్ అకౌంటింగ్ ఆన్ ఫారెస్ట్ 2025 నివేదిక ప్రకారం 2010, 2011 మరియు 2021, 2022 మధ్య భారతదేశ అటవీ విస్తీర్ణం ఎన్ని చదరపు కిలోమీటర్లకు పెరిగింది అంటే 17,444 స్క్వేర్ కిలోమీటర్లకు పెరగడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ డేటా అండి ఇది. ఎన్విరాన్మెంట్ లో భాగంగా దీన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. సో అదే విధంగా ఈ న్యూస్ అనేటువంటిది పిఈబిలో ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఈ డేటాను ఎవరు రిలీజ్ చేశారు అంటే ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఈ కార్యక్రమం అనేటువంటిది ఎక్కడ జరిగింది అంటే చండీగఢ్ లో జరిగింది. ఇది 29th కాన్ఫరెన్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ సదస్సులో ఏ నివేదిక పేరేంటి అంటే ఎన్విరాన్మెంట్ అకౌంటింగ్ ఆన్ ఫారెస్ట్ 2025. ఇది అటవీ లెక్కలపై భారతదేశం విడుదల చేసినటువంటి మొదటి ప్రత్యేక నివేదిక కాబట్టి ఇంపార్టెంట్. ఏ ఇయర్ల మధ్య అంటే 2010-11 నుండి 2021-2022 మధ్య కాలంలో భారతదేశ అటవీ విస్తీర్ణం ఎన్ని చదరపు కిలోమీటర్లకు పెరిగింది అంటే 17,444.61 చదరపు కిలోమీటర్లకు పెరిగి 7.15 లక్షల చదరపు కిలోమీటర్లకు చేరడం జరిగింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 21.76% గా ఉంది. ఉత్తరాఖండ్, ఒడిశా మరియు జార్ఖండ్ రాష్ట్రాల్లో అటవీ విస్తీర్ణం అనేటువంటిది గణనీయంగా పెరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు దీన్ని రిలీజ్ చేశారు ఈ నివేదికని అంటే ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ లో. ఎక్కడ జరిగిన సదస్సులో అంటే చండీగఢ్ లో జరిగింది ఈ సదస్సు. Which biosphere reserve in India was added to UNESCO's World Network of Biosphere Reserves during the 37th Man and Biosphere Session in September 2025? 2025 సెప్టెంబర్లో జరిగిన 37వ మ్యాన్ అండ్ బయోస్పియర్ సమావేశంలో యునెస్కో ప్రపంచ బయోస్పియర్ రిజర్వ్ నెట్వర్క్ లో చేర్చబడిన భారత బయోస్పియర్ రిజర్వ్ ఏది అంటే కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మ్యాన్ అండ్ బయోస్పియర్ గురించి చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఎన్విరాన్మెంట్ లో భాగంగా మనం దీన్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ సమ్మిట్ అనేటువంటిది ఎక్కడ జరిగింది అంటే ఫ్రాన్స్ లో జరిగింది. ఫ్రాన్స్ లోని ప్యారిస్ లో యునెస్కో యొక్క మ్యాన్ అండ్ ద బియోస్పియర్ ప్రోగ్రామ్ 37వ సమావేశం అనేటువంటిది జరిగింది. ఈ సమావేశంలో హిమాచల్ ప్రదేశ్ లోని కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ ను ప్రపంచ బయోస్పియర్ రిజర్వ్ నెట్వర్క్ లో చేర్చారు. అంటే వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ లో చేర్చడం జరిగింది. సో ఎగ్జామ్ లో ఖచ్చితంగా అడుగుతారు దీన్ని. ఇది భారతదేశం నుండి యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ లో చేరబడిన 13వ బయోస్పియర్ రిజర్వ్. అంతేకాకుండా బీహార్ రాష్ట్రం నుండి 2 కొత్త రామ్సార్ వెట్లాండ్స్ ప్రదేశాలు కూడా చేర్చబడ్డాయి. అవి ఏవేమిటి అంటే గోకుల్ జలాశయం బాక్సర్ జిల్లాలో ఉంది. అదేవిధంగా ఉదయపూర్ జీల్ అనేటువంటిది వెస్ట్ చంపారణ్ జిల్లాలో ఉంది. సో ప్రస్తుతం మొత్తం భారతదేశంలో 93 రామ్సార్ ప్రదేశాలు అనేటువంటిది ఉన్నాయి. సో దీంతో భారతదేశం అనేటువంటిది ఆసియాలోని మొదటి స్థానంలో ఉంది మరియు ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది రామ్సైట్ ప్రదేశాలలో భాగంగా. రామ్సార్ సైట్స్ అనేటువంటివి యూకేలో ఎక్కువగా ఉన్నాయండి. 176 ప్రదేశాలు ఉన్నాయి. అదే మెక్సికోలో అయితే 144 ప్రాంతాలు అనేటువంటి రామ్సార్ సైట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్ గా ఇది యునెస్కో యొక్క వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ లో చేర్చడం జరిగింది. ఈ సమావేశం ఎక్కడ జరిగింది అంటే ఫ్రాన్స్ లోని ప్యారిస్ లో జరగడం జరిగింది. ఇది 37th ఎడిషన్. What
What is the name of the newly discovered finless snake eel species found off the కొలాచల్ కోస్ట్ ఇన్ తమిళనాడు ఇన్ సెప్టెంబర్ 2025? 2025 సెప్టెంబర్లో తమిళనాడు రాష్ట్రంలోని కొలాచల్ తీరంలో కనుగొనబడిన కొత్త ఫిన్లెస్ స్నేక్ ఈ జాతికి పెట్టిన పేరు ఏమిటి అంటే అప్టెరిచస్ కన్యాకుమారి. సో ఎప్పుడు దీన్ని కనుగొన్నారు అంటే 2025 సెప్టెంబర్లో కోచిలోని పెన్సులర్ అక్వాటిక్ జెనెటిక్ రిసోర్స్ కేంద్రం ICAR NBFGR యొక్క ప్రాంతీయ కేంద్రం తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లాలోని కొలాచల్ తీరంలో కొత్త ఫిన్లెస్ స్నేక్ ఈ జాతిని కనుగొనడం జరిగింది. ఇది కన్యాకుమారి జిల్లాకు ఉన్నటువంటి సాంస్కృతిక, భాషా, చారిత్రక మరియు భౌగోళిక ప్రాముఖ్యతను గౌరవించడానికి ఈ కొత్త ఈల్కు అప్టెరిచస్ కన్యాకుమారి అనే పేరును పెట్టడం జరిగింది. సో మీరు పిక్ లో కూడా చూడొచ్చు ఆ ఈల్ అనేటువంటి. సో ఎన్విరాన్మెంట్ లో భాగంగా దీన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఇన్ విచ్ రీజన్ ఆఫ్ ఇండియా వాజ్ న్యూలీ డిస్కవర్డ్ కాఫీ ప్లాంట్ స్పీసీస్? దాని పేరు ఏంటి అంటే ఒఫియోరిజా ఎకినాటా అనేటువంటిది ఇటీవల ఎక్కడ కనుగొనబడింది. ఇది ఒక కాఫీ మొక్క జాతి అండి. భారతదేశంలో ఇటీవల ఏ ప్రాంతంలో కనుగొనబడింది అంటే వెస్ట్రన్ ఘాట్స్ తో అంటే పశ్చిమ కనుగొనలో కనుగొనడం జరిగింది. ముఖ్యంగా కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లా దేవికుల ప్రాంతంలోని షోలా అడవుల్లో కనుగొనడం జరిగింది. ఈ మొక్క అడవులు మరియు గడ్డు భూముల మధ్య ఉన్నటువంటి ఎకోటోన్ ప్రాంతంలో సముద్ర మట్టానికి 1630 మీటర్ల ఎత్తులో పెరుగుతుంది. ఇది రూబియేసి కుటుంబానికి చెందుతుంది మరియు క్యాన్సర్ చికిత్స మరియు విష నిర్వహణ కోసం ఉపయోగించి ఒఫిరిజా ముంగోస్ కు సమీప సంబంధం అంటే ఆ జాతికి సంబంధించింది ఇది. సో ఇక్కడ జస్ట్ దీని పేరు ఇంపార్టెంట్ అండి. ఇది ఒక కొత్త కాఫీ మొక్క ఒఫిరిజా ఎకినాటా. Where was the second national conference of the heads of anti-narcotics task force held in September 2025? 2025 సెప్టెంబర్లో రెండవ జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక బలాల సమావేశం ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరగడం జరిగింది. ఇది సెకండ్ ఎడిషన్ అండి. రెండవ జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక బలాల సమావేశం అంటే యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ కాన్ఫరెన్స్ అనేటువంటిది ఎప్పటి నుంచి ఎప్పటివరకు జరిగింది అంటే సెప్టెంబర్ 16 నుండి సెప్టెంబర్ 17 వరకు న్యూఢిల్లీలో జరిగింది. దీన్ని ఎవరు నిర్వహించారు అంటే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అనేటువంటి నిర్వహించారు. ఎవరు ప్రారంభించారంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ప్రారంభించడం జరిగింది. ఏ కార్యక్రమంలో భాగంగా అంటే నషా ముక్త్ కార్యక్రమంలో భాగంగా. సో ఫస్ట్ సమావేశం 2023 ఏప్రిల్లో న్యూఢిల్లీలో జరిగింది. దీని యొక్క థీమ్ ఏంటి అంటే యునైటెడ్ రిజాల్వ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. వేర్ వాస్ ద నేషనల్ అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్ రబీ అభియాన్ 2025 హెల్డ్ ఇన్ సెప్టెంబర్ 2025? 2025 సెప్టెంబర్లో జాతీయ వ్యవసాయ సదస్సు అంటే రబీ అభియాన్ 2025 ఎక్కడ నిర్వహించబడింది అంటే న్యూఢిల్లీలో నిర్వహించబడింది. ఇది న్యూస్ లో ఉందండి. పిఏబిలో న్యూస్ లో ఉంది కాబట్టి ఇది ఇంపార్టెంట్. పిఏబి న్యూస్ అనేటువంటిది ఎగ్జామ్స్ లో చాలా ఇంపార్టెంట్. జాతీయ వ్యవసాయ సదస్సు దాన్ని ఏమంటారు రబీ అభియాన్ 2025 అనేటువంటిది ఎక్కడ నిర్వహించబడింది అంటే న్యూఢిల్లీలో నిర్వహించబడింది. ఏ తేదీలలో నిర్వహించబడింది అంటే సెప్టెంబర్ 15 నుండి 16 తేదీలలో న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ అంటే IARIలో నిర్వహించబడింది. ఈ సదస్సును వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహించింది మరియు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమం ఇందులో భాగంగా అంటే ఏ థీమ్ లో భాగంగా అంటే వన్ నేషన్ వన్ అగ్రికల్చర్ వన్ టీమ్ అనే థీమ్ ఆధారంగా సాగింది. ఇది దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం ఐక్యంగా పనిచేయాలనే సందేశాన్ని ఇస్తుంది. సో ఈ సమావేశంలో భాగంగా ఒక టార్గెట్ ను కూడా పెట్టడం జరిగింది. భారత ప్రభుత్వం రబీ పంటలో భాగంగా 2025-2026 సీజన్ కోసం ఎన్ని మెట్రిక్ టన్నుల అంటే 342.50 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించి అదే గత సంవత్సరం ఎంత ఉంది ఇది అంటే 341 ఉంది. సో కాన్ఫరెన్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ అని ఎక్కడ నిర్వహించబడింది అంటే న్యూఢిల్లీలో నిర్వహించబడింది. ఏ థీమ్ లో భాగంగా అంటే వన్ నేషన్ వన్ అగ్రికల్చర్ వన్ టీమ్ లో భాగంగా.
Where was the 16th Combined Commanders Conference inaugurated by Prime Minister Narendra Modi in September 2025? 2025 సెప్టెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన 16వ సంయుక్త కమాండర్ల సదస్సు ఎక్కడ నిర్వహించబడింది అంటే కోల్కతాలో నిర్వహించబడడం జరిగింది. కోల్కతాలో ఎక్కడ అంటే పశ్చిమ బెంగాల్లోని విజయ్ దుర్గ్ అంటే మునుపటి పోర్ట్ విలియంలో నిర్వహించబడడం జరిగింది. ఇది భారత సైన్యం తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయం. ఈ సదస్సును ఎవరు ప్రారంభించారు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమం థీమ్ ఏంటి అంటే ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ద ఫ్యూచర్. ఇందులో సైనిక ఆధునీకరణ, సమన్వయం, ఏకీకరణ మరియు బహుళ రంగాల యుద్ధ సంసిద్ధత వంటి కీలక వ్యూహాత్మక అంశాలపై చర్చలు జరిగాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి, ఎక్కడ నిర్వహించబడింది అంటే కోల్కతాలో నిర్వహించబడడం జరిగింది. ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. Where was the second BIMSTEC Young Leaders Summit held in September 2025? 2025 సెప్టెంబర్లో రెండవ బిమ్స్టెక్ యువ నాయకుల శిఖరాగ్ర సమావేశం ఎక్కడ నిర్వహించబడింది అంటే గౌహతి, అస్సాంలో నిర్వహించబడింది. ఇది సెకండ్ ఎడిషన్ అండి. ఫస్ట్ ఎడిషన్ అనేటువంటిది 2025 ఫిబ్రవరిలో గాంధీనగర్, గుజరాత్ లో జరిగింది. సో ఈ ఎడిషన్ సెకండ్ ఎడిషన్ అనేటువంటిది సెప్టెంబర్ 9 నుండి సెప్టెంబర్ 11 వరకు గౌహతి, అస్సాంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ప్రారంభించబడడం జరిగింది. ఈ సమావేశంలో బిమ్స్టెక్ సభ్య దేశాల నుండి 80 మందికి పైగా యువ నాయకులు హాజరయ్యారు. సో బిమ్స్టెక్ మెంబర్ కంట్రీస్ ఏమేమిటి అంటే బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక మరియు థాయిలాండ్. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అని విత్ ద సపోర్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇది ఎందులో భాగంగా ఉంది అంటే యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా ఉంది, ఇండియాస్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా ఉంది, అదేవిధంగా మహాసాగర్ విజన్ లో భాగంగా కండక్ట్ చేయడం జరిగింది ఈ సమిట్ ను. సో రివిజన్ ఎంసీక్యూస్ సమిట్స్ మరియు కాన్ఫరెన్సెస్ 2025 కు సంబంధించినవి. వేర్ వాస్ ద ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ కు సంబంధించిన పట్టణ లోకల్ బాడీస్ కు సంబంధించినటువంటి ఫస్ట్ కాన్ఫరెన్స్ అనేటువంటి జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది అంటే గుర్గాం, హర్యానాలో జరిగింది. విచ్ కంట్రీ హోస్టెడ్ ద 51st G7 సమిట్ ఇన్ 2025? 51వ G7 సమిట్ కు ఎవరు ఆతిథ్యం ఇచ్చారు, ఎక్కడ జరిగింది అంటే కెనడాలో జరిగింది. విచ్ కంట్రీ ఈ సెట్ టు హోస్ట్ COP33 సమ్మిట్ ఇన్ 2028? అంటే 2028లో జరగబోయేటువంటి COP33 సమ్మిట్ కు ఎవరు ఆతిథ్యం ఇవ్వబోతున్నారు అంటే భారతదేశం. విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద 20th ఎడిషన్ ఆఫ్ ద G20 సమ్మిట్ ఇన్ November 2025? ఈ దేశం అనేటువంటిది ఎన్నవ ఎడిషన్ అంటే 20th ఎడిషన్ అనమాట. G20 సమ్మిట్ ని ఎవరు ఆతిథ్యం ఇవ్వబోతున్నారు అంటే ఇప్పుడు ఎప్పుడు జరగబోతుంది అంటే November 2025 లో జరగబోతోంది. ఎవరు ఆతిథ్యం ఇవ్వబోతున్నారంటే సౌత్ ఆఫ్రికా. వేర్ వాజ్ ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ అండ్ రెస్పాన్సిబుల్ మైనింగ్ 2025 హెల్డ్? అంతర్జాతీయ సదస్సు అనేటువంటిది జరిగింది దేని మీద అంటే సస్టైనబుల్ రెస్పాన్సిబుల్ మైనింగ్ పైన. ఎవరు దీనికి ఈ కాన్ఫరెన్స్ అనేటువంటిది ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్ లో జరిగింది. వేర్ వాస్ ద 11th ఎడిషన్ ఆఫ్ ద ఇండియా మేజ్ సమ్మిట్ అనేటువంటిది జరిగిందండి. ఇండియా మేజ్ సమ్మిట్ అనే మొక్కజొన్నలకు సంబంధించింది ఇది ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. ఎన్నవ ఎడిషన్ అంటే 11th ఎడిషన్. విచ్ కంట్రీ హోస్టెడ్ ద నాటో సమ్మిట్ ఇన్ 2025? సో నాటో సమ్మిట్ 2025 లో ఏ దేశం అనేటువంటిది ఆతిథ్యం ఇచ్చింది ఈ సదస్సుకు, ఈ శిఖరాస్త్ర సమ్మేళనానికి అంటే నెదర్లాండ్స్. In which Indian state did the Ministry of Ayush host the hybrid global summit called Yoga Connect 2025? Yoga Connect 2025 అనేటువంటి హైబ్రిడ్ గ్లోబల్ సమ్మిట్ కు ఏ మినిస్ట్రీ అనేటువంటిది ఆతిథ్యం ఇచ్చింది అంటే న్యూఢిల్లీ. ఇన్ విచ్ కంట్రీ వాస్ ద 22nd Defense Ministers Meeting of the Shanghai Cooperation Organization held in 2025? సో 22వ డిఫెన్స్ మినిస్టర్స్ కి ఏ మీటింగ్ అంది అంటే SCO అనమాట, సంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కండక్ట్ చేసినటువంటి సంబంధించినటువంటి అంటే SCOకి సంబంధించినటువంటి 22nd డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ అనేటువంటిది ఎక్కడ జరిగింది అంటే చైనా గువాంగ్డోలో జరిగింది. విచ్ మినిస్ట్రీ అనౌన్స్డ్ ద ఫస్ట్ ఎవర్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇండియాస్ మాన్యుస్క్రిప్ట్ హెరిటేజ్ ఇన్ న్యూఢిల్లీ? సో న్యూఢిల్లీలో జరగబోయేటువంటి ఫస్ట్ ఎవర్ అది జరిగిందండి. ఇది ఫస్ట్ ఎవర్ గ్లోబల్ కాన్ఫరెన్స్ దానికి ఈ మంత్రిత్వ శాఖ అనేటువంటిది నిర్వహించింది అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఇది ఫస్ట్ ఎవర్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్
ఇండియాస్ మాన్యుస్క్రిప్ట్ హెరిటేజ్. ఇక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. ఏ మినిస్ట్రీ దీన్ని అనౌన్స్ చేసింది, కండక్ట్ చేసింది అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. Where was the India's first generative AI ready campus inaugurated in September 2025? 2025 సెప్టెంబర్లో భారతదేశపు మొదటి జనరేటివ్ ఏఐ సిద్ధంగా ఉన్న క్యాంపస్ ఎక్కడ ప్రారంభించబడింది అంటే డెహ్రాడూన్ లో ప్రారంభించడం జరిగింది. ఇది పిఏబిలో న్యూస్ లో ఉందండి, చాలా ఇంపార్టెంట్ ఇది. దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే జితేంద్ర సింగ్ గారు ప్రారంభించారు. ఎక్కడ అంటే ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఉన్నటువంటి గ్రాఫిక్ ఎరా యూనివర్సిటీలో జనరేటివ్ ఏఐ సిద్ధంగా ఉన్నటువంటి భారతదేశపు మొట్టమొదటి క్యాంపస్ ను ప్రారంభించడం జరిగింది. ఈ కేంద్రాన్ని 10 కోట్లకు పైగా వ్యయంతో 1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి చేశారు. ఇందులో యాపిల్ మరియు ఇన్ఫోసిస్ భాగస్వామ్యంతో ఐఓఎస్ డెవలప్మెంట్ సెంటర్, ఎన్విడియా డిజిఎక్స్ B200 ఆధారిత ఏఐ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సదుపాయాలు అనేటువంటివి ఉన్నాయి. ఇది ఆరోగ్యం, వ్యవసాయం, పర్యావరణం, స్మార్ట్ నగరాలు మరియు ఆధునిక పరిశ్రమలపై పరిశోధనకు మద్దతు ఇస్తాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఒకటి ఏంటి అంటే ఇండియాస్ ఫస్ట్ జనరేటివ్ ఏఐ రెడీ క్యాంపస్ అనేటువంటిది ఎక్కడ ఇనాగరేట్ చేశారంటే డెహ్రాడూన్ లో ఇనాగరేట్ చేశారు. Which Indian state became the first to issue ID cards to self-help groups women in September 2025? 2025 సెప్టెంబర్లో స్వయం సహాయక బృందాల మహిళలకు గుర్తింపు కార్డులు జారీ చేసిన మొట్టమొదటి భారతీయ రాష్ట్రం ఏది అంటే తమిళనాడు. దీనిని మనం స్టేట్ న్యూస్ లో భాగంగా డిస్కస్ చేయబోతున్నాం. సో తమిళనాడు రాష్ట్రం అనేటువంటిది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు అంటే స్వయం సహాయక బృందాల మహిళలకు గుర్తింపు కార్డులు అనేటువంటిది జారీ చేసింది. ఈ కార్యక్రమాన్ని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ గారు సేలంలోని కరుపూర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు 3,500 కోట్ల విలువైన రుణాలు కూడా పంపిణీ చేయబడ్డాయి. ఈ ఐడి కార్డుల ద్వారా ప్రభుత్వ బస్సుల్లో 100 కిలోమీటర్ల వరకు ఉత్పత్తులను ఉచితంగా తరలించే అవకాశం కలిగి ఉంటారు. అలాగే ఆవిస్, కూప్టెక్స్, ముఖ్యమంత్రి మందుల దుకాణం వంటి రాష్ట్ర ప్రభుత్వ సంస్థల వద్ద డిస్కౌంట్లు కూడా లభిస్తాయి. ఇది మహిళలను ఆర్థికంగా మరియు సామాజికంగా సాధికారపరచడంకు దోహదపడుతుంది. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇవి 1-లైనర్ క్వశ్చన్స్ అండి. In September 2025, Union Minister Piyush Goyal, Ministry of Commerce and Industry, inaugurated the Agriculture and Food Product Export Development Authority's first regional office in Patna, Bihar. The move aims to bolster the agriculture export sector in Bihar. So, Union Minister అయినటువంటి పీయూష్ గోయల్ గారు ఇనాగ్రేట్ చేశారు. దేనిని అంటే అపేడాస్ అంటే అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీస్ ఫస్ట్ రీజనల్ ఆఫీసు ఎక్కడ స్టార్ట్ చేశారంటే పాట్నా, బీహార్ లో ప్రారంభించారు. ఎందుకంటే అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ ను ఇంప్రూవ్ చేయడానికి ఈ రాష్ట్రానికి సంబంధించింది అంటే బీహార్ రాష్ట్రానికి సంబంధించి అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ ను ఇంప్రూవ్ చేయడానికి. In September 2025, the Ministry of Labour and Employment signed a Memorandum of Understanding with JEPTO to enhance youth employment opportunities on the National Career Service Portal. Under the MOU, JEPTO will provide 10,000 job openings to youth. అంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది సైన్ చేసి అంటే ఒక ఎంఓయూను కుదుర్చుకుంది. ఎవరితో అంటే జెప్టోతో. చూస్తున్నారు కదా, జెప్టో అనేటువంటిది ఆన్లైన్ పోర్టల్ అండి, గ్రాసరీస్ డెలివర్ చేస్తుంది కదా. ఈ జెప్టో అనేటువంటి దాంతో ఎంఓయు అనేటువంటిది సైన్ చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ లేబర్ మరియు ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది. దేనికోసం అంటే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి యువతకు అన్నమాట. ఈ పోర్టల్ ద్వారా అంటే నేషనల్ కెరియర్ సర్వీస్ పోర్టల్ ద్వారా. దీని ద్వారా జెప్టో అనేటువంటిది ఎన్ని జాబ్స్ ని ప్రొవైడ్ చేస్తుంది అంటే 10,000 జాబ్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఎవరికి అంటే యూత్ కోసం. ఇన్ సెప్టెంబర్ 2025, NPCI, International Payments Limited, a wholly owned subsidiary of National Payments Corporation of India and Qatar National Bank, launched the Quick Response QR-based Unified Payments Interface for Indian Travelers in Qatar. అంటే సెప్టెంబర్ 2025లో ఎవరెవరు కలిసి అంటే NPCI,
ఈ ఎన్పిసిఏ అనేటువంటిది ఎవరి సబ్సిడీ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క సబ్సిడీ అనమాట. ఎవరు ఎంఓ చేసుకున్నారంటే ఎన్పిసి, ఎన్ఐపిఎల్ మరియు కతార్ ఇంటర్నేషనల్ బ్యాంక్ అనేటువంటిది ఒక క్యూఆర్ బేస్డ్ యూనిఫైడ్ పేమెంట్ సిస్టమ్ ను లాంచ్ చేయడం జరిగింది. ఎవరైతే కతార్ కి ట్రావెల్ చేస్తారో వారి కోసం. ఇన్ సెప్టెంబర్ 2025 ద అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద cabinet chaired by Prime Minister Narendra Modi extended the tenure of General Anil Chauhan as the Chief of Defence Staff and Secretary of Department of Military Affairs under the Ministry of Defence until 30th May 2026 or until further orders. So appointments committee ఆఫ్ క్యాబినెట్ అనేటువంటిది దీన్ని ఎవరు చేస్తారంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు చేస్తారు కదా. సో దీని ద్వారా ఎవరి పదవీ కాలాన్ని ఎక్స్టెండ్ చేశారంటే జనరల్ అనిల్ చౌహాన్ గారి పదవీ కాలాన్ని ఎక్స్టెండ్ చేశారు. ఏ పదవిని అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మరియు సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ ఎప్పటి వరకు చేశారు అంటే 30th May 2026 వరకు. నేషనల్ ఆయుర్వేద డే అనేటువంటిది ఈజ్ అబ్జర్వ్డ్ అక్రాస్ ఇండియా ఆన్ సెప్టెంబర్ 23rd టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ఆయుర్వేదాస్ రోల్ ఇన్ ప్రివెంటింగ్ అండ్ ట్రీటింగ్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. సో నేషనల్ ఆయుర్వేద డేని భారతదేశంలో అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎప్పుడు అంటే జరుపుకోవడం జరిగింది. ఎప్పుడు అంటే సెప్టెంబర్ 23rd అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. దేని గురించి అంటే ఆయుర్వేద గురించి హెల్త్ ఇష్యూస్ లో ఎలా ఆయుర్వేదాను యూజ్ చేసుకోవచ్చు దానిపైన. దీని యొక్క థీమ్ ఏంటి అంటే ఆయుర్వేద ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 10th edition. In September 2025, the Indian Space Research extended its 15-year plus partnership with France-based Skinder Electric. The collaboration focuses on enhancing the automation system at the Satish Dhawan Space Center in Sriharikota, Andhra Pradesh. So, ఇస్రో అనేటువంటిది ఫ్రాన్స్ బేస్డ్ స్కిండర్ ఎలక్ట్రికల్ తో ఎంఓయును కుదర్చడం ఆల్రెడీ వీరు భాగస్వామ్యంలో ఉన్నారనమాట. దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎవరితో? స్కిండర్ ఎలక్ట్రిక్ తో. ఈ భాగస్వామ్యం ద్వారా లాంచ్ వెహికల్స్ మరియు శాటిలైట్ ఆపరేషన్లను అనేటువంటిది మెరుగుపరచడం జరుగుతుంది. ఎక్కడ అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది? శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్ లో ఉంది కదా, అక్కడ అనమాట. సో జస్ట్ ఎగ్జామ్ లో అడిగితే ఎవరితో పార్ట్నర్షిప్ చేసుకుంది ఇస్రో లాంచ్ వెహికల్స్ ఆపరేషన్ ను మెరుగుపరచడానికి అంటే స్కిండర్ ఎలక్ట్రిక్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. అంత్యోదయ దివస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ 25th September across India to mark the birth anniversary of Pandit Deen Dayal Upadhyaya, former Bharatiya Jan Sangh president and noted ఫిలాసఫర్. సో అంత్యోదయ దివస్ ని మనం జరుపుకుంటున్నామండి. ఎప్పుడు అంటే 25th September ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాము. సో ఎవరి యానివర్సరీలో ఎవరి యానివర్సరీను సెలబ్రేట్ చేయడానికి అంటే పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి యొక్క బర్త్ యానివర్సరీలో సెలబ్రేట్ చేయడానికి మనం ఈ దివస్ ను జరుపుకుంటాం. తెలుగు లాంగ్వేజ్ డే సెలబ్రేటెడ్ ఇన్ సౌదీ అరేబియా. సో ఇటీవల తెలుగు లాంగ్వేజ్ డేని ఏ దేశంలో సెలబ్రేట్ చేశారంటే సౌదీ అరేబియాలో సెలబ్రేట్ చేయడం జరిగింది. ఎవరి ద్వారా అంటే సతాబిద్ టీడీపీ ఎన్ఆర్ఐ కమిటీ. నోవోటల్ విజయవాడ అనేటువంటిది విన్ అవ్వడం జరిగింది బెస్ట్ 5-star హోటల్ అవార్డు. ఆర్థర్ జేమ్స్ ప్రొఫెసర్ అండ్ చైర్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెరైన్ సైన్సెస్ భారతీ దాసన్ యూనివర్సిటీ హ్యాస్ బిన్ presented the prestigious Tamil Nadu's government's Scientist Award in Environmental Science for the year 2022 by Tamil Nadu State Council for Science and Technology, ANSA. So ఆర్థర్ జేమ్స్ గారికి ఈయన ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు యూనివర్సిటీలో. ఏ యూనివర్సిటీలో అంటే భారతీదాసన్ యూనివర్సిటీలో. సో ఈయన తమిళనాడు గవర్నమెంట్ యొక్క అవార్డును గెలుచుకున్నారు. ఏ సంవత్సరానికి సంబంధించింది అంటే 2022కు సంబంధించింది. ఇది ఏది అంటే సైంటిస్ట్ అవార్డ్ అనేటువంటిది ఎందులో ఏ విభాగంలో అంటే ఎన్విరాన్మెంట్ సైన్స్ లో భాగంగా. జస్ట్ ఇక్కడ ఆయన పేరును గుర్తుపెట్టుకోండి, ఆర్థర్ జేమ్స్. ఏ రాష్ట్రం ఇచ్చింది అంటే తమిళనాడు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆన్ September 2025 Prime Minister Narendra Modi will inaugurated World Food India 2025, a flagship global food event organized by the Ministry of Food Processing Industries, Government of India, scheduled from September 25 to
September 28, 2025 at Bharata Mandapam in New Delhi. సో సెప్టెంబర్ 25న ఎవరు అంటే నరేంద్ర మోదీ గారు ఇనాగరేట్ అంటే లాంచ్ చేశారనమాట. ఏ ఈవెంట్ ను అంటే వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 ఈవెంట్ ను. సో ఎగ్జామ్ లో కనుక అడిగితే వరల్డ్ ఫుడ్ ఇండియా ఈవెంట్ ను ఎవరు ఇనాగ్రేట్ చేశారని అడిగితే నరేంద్ర మోదీ గారు ఇనాగ్రేట్ చేశారు. ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అని అడిగితే భారత మండపం న్యూఢిల్లీలో ఇనాగ్రేట్ చేశారు. అలా కాకుండా ఎప్పుడు ఇది నిర్వహించబడింది అని అడిగితే సెప్టెంబర్ 25 నుండి సెప్టెంబర్ 28 వరకు నిర్వహించబడడం జరిగింది. In September 2025, Union Minister Manohar Lal Khattar, Ministry of Housing and Urban Affairs, rolled out. One second, Auntie. Take minute. No. तीन बजे 2 बजे बस खबर की मैं In September 2025, Union Minister Manohar Lal Khattar, Ministry of Housing and Urban Affairs, rolled out Swachh Shehar Jodi initiative under the Swachh Bharat Mission Urban during a special event held at Sonipat, హర్యానా. సో సెప్టెంబర్ 2025లో అంటే లాస్ట్ మంత్ లో యూనియన్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఏ మినిస్ట్రీకి సంబంధించిన వారంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో ఇనిషియేటివ్ ని లాంచ్ చేయడం జరిగింది. దాని పేరు ఏంటి అంటే స్వచ్ఛ షెహర్ జోడీ ఇనిషియేటివ్. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా అంటే స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ లో భాగంగా ఎక్కడ లాంచ్ చేశారు దీన్ని ప్రారంభించారు అంటే సోనిపట్, హర్యానాలో. ఇన్ సెప్టెంబర్ 2025 ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి హ్యాస్ లాంచ్డ్. సో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది. దేన్ని అంటే ప్రయాస్. సో ఇది భారతదేశపు మొదటి ఇంటిగ్రేటెడ్ న్యూరో రీహాబిలిటేషన్ సెంటర్ అండి. ఎక్కడ లాంచ్ చేశారు అంటుంది అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద. ఎక్కడుంది ఇది అంటే గోవాలో ఉంది. చాలా ఇంపార్టెంట్ అండి, పిఐబి న్యూస్ లో కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది. ఇన్ సెప్టెంబర్ 2025 ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ అట్ ద 4th edition of the publication titled Children in India 2025 during the 29th Conference of Central and State Statistical Organizations in Union Territory, Chandigarh. సెప్టెంబర్ 2025 అంటే లాస్ట్ మంత్ లో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనే మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో మినిస్ట్రీ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలిసి 4th edition ఆఫ్ పబ్లికేషన్ రిలీజ్ చేశారు. దేనిపైన అంటే చిల్డ్రన్ ఇన్ ఇండియా 2025 అనేటువంటి నివేదికను, పబ్లికేషన్ ను రిలీజ్ చేయడం జరిగింది. ఏ కాన్ఫరెన్స్ లో భాగంగా అంటే 29th కాన్ఫరెన్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఇది ఎక్కడ జరిగింది అంటే చండీగఢ్ లో జరిగింది. On September 29th, 2025, the Appointments Committee of the Cabinet has approved the appointment of Sirish Chandra Murmu as the Deputy Governor of Reserve Bank of India for a 3-year term effective from October 9, 2025. సెప్టెంబర్ 29న ఏ కమిటీ అంటే అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ అనేటువంటిది అపాయింట్మెంట్ ను అప్రూవ్ చేయడం జరిగింది. ఎవరిని నియమిస్తున్నారు అంటే శిరీష్ చంద్ర ముర్ము గారిని నియమించడం జరుగుతోంది. దేని యాజ్ ఎవరిగా అంటే డిప్యూటీ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా నియమించబోతున్నారు. ఎన్ని ఇయర్ టర్మ్ అంటే 3 year టర్మ్ కి. ఎప్పటి నుంచి అంటే ఎఫెక్టివ్ ఫ్రమ్ అక్టోబర్ 9, 2025 నుండి. ఆన్ సెప్టెంబర్ 28, 2025 మిథున్ మానస్, ఫార్మర్ ఢిల్లీ క్రికెట్ కెప్టెన్, వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద 37th ప్రెసిడెంట్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. చాలా ఇంపార్టెంట్ అండి. సెప్టెంబర్ 28న మిథున్ మానస్, ఈయన ఎవరు అంటే ఫార్మర్ ఢిల్లీ క్రికెట్ కెప్టెన్ అనమాట. ఎందుగా ఎలెక్ట్ అంటే దేనిగా నియమించబడుతున్నారు అంటే 37th ప్రెసిడెంట్ ఆఫ్ ద BCCI గా నియమించబడ్డారు. సో చాలా ఇంపార్టెంట్ అండి. ఏ మీటింగ్ లో భాగంగా అంటే యాన్యువల్ జనరల్ మీటింగ్ ఎక్కడ జరిగింది అంటే ముంబై, మహారాష్ట్రలో జరిగింది. ఎవరి ప్లేస్ లో ఈయన నియమించారు అంటే రోజర్ బిన్నీ ప్లేస్ లో నియమించబడడం జరిగింది. ఇన్ సెప్టెంబర్ 2025 సౌండ్ డిటెక్షన్ అండ్ రేజింగ్ అంటే సోడార్ సిస్టమ్ ఫెసిలిటీ
indigenously designed and developed by Council of Scientific and Industrial Research Advanced Materials Process Research Institute was inaugurated at Indian Meteorological Department, ఢిల్లీ. చాలా ఇంపార్టెంట్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం డిస్కస్ చేస్తున్నాం ఈ కరెంట్ అఫైర్ ని. సౌండ్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ సిస్టమ్ ఫెసిలిటీని దీన్ని స్వదేశీయంగా డిజైన్ చేశారు. ఎవరు డిజైన్ చేశారు డెవలప్ చేశారు అంటే సిఎస్ఐఆర్ AMPRI భోపాల్ వారు డిక్లేర్ చేశారు. దీన్ని ఎక్కడ ఇనాగ్రేట్ ప్రారంభించబోతున్నారు అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఢిల్లీలో దీన్ని ఈ సోడార్ సిస్టమ్ ఫెసిలిటీని ప్రారంభించబోతున్నారు. Indian Immunologicals Limited has launched India's first indigenously developed glycoprotein E deleted DIVA ante differentiated between infected and vaccinated animal marker vaccine against the infectious bovine rhinotraxis in Anand, Gujarat. IBR is caused by the bovine herpes virus 1 belonging to the genus Bacillus under the alpha her perseverant family. It mainly affects in domestic cattle and wild cattle. Actual గా భారతదేశపు మొదటి ఇండిజీనియస్ అంటే స్వదేశీయంగా డెవలప్ చేసినటువంటి ఒక వ్యాక్సిన్ ని డెవలప్ చేశారు. ఎవరు చేశారు అంటే ఇండియన్ ఇమ్యులాజికల్ లిమిటెడ్ అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది. సో ఈ వ్యాక్సిన్ అనేటువంటిది దేనికి మెయిన్ ఎవరికి హెల్ప్ అవుతుంది అంటే డొమెస్టిక్ మరియు వైల్డ్ క్యాటల్లో ఈ బొవైన్ హర్పస్ వైరస్ అనేటువంటిది వస్తుంది కదా, దానికి క్యూర్ చేయడానికి ఈ వ్యాక్సిన్ ను తీసుకురావడం జరిగింది. ఎవరి ద్వారా అంటే ఇండియన్ ఇమ్యులాజికల్ లిమిటెడ్ ద్వారా. సో దీన్ని ఎక్కడ ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎక్కడ ఏ రాష్ట్రంలో దీన్ని తీసుకొచ్చారంటే గుజరాత్ లో. జస్ట్ ఇక్కడ పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు దీన్ని ప్రారంభించారు అంటే లాంచ్ చేశారంటే ఇండియన్ ఇమ్యులాజికల్ లిమిటెడ్ అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది. The Spear Corps under the Eastern Command of the Indian Army conducted the exercise Drone Kavach in the forward areas of eastern Arunachal Pradesh from September 25 to 28. Eastern కమాండ్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ అనేటువంటిది ఒక ఎక్సర్సైజ్ ని కండక్ట్ చేయడం జరిగింది. డ్రోన్ కవచ్ ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్ లో. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే సెప్టెంబర్ 25 నుంచి సెప్టెంబర్ 28 వరకు. ఇండియా క్లించర్డ్ ద ఏషియన్ కప్ 2025 ఫర్ ఎ రికార్డ్ ఎక్స్టెండింగ్ 9th టైమ్ డిఫీటింగ్ పాకిస్తాన్ ఇన్ ద ఫైనల్స్. సో భారతదేశం అనేటువంటిది ఏషియా కప్ 2025 ను సాధించడం జరిగింది. 9th టైం అంది. ఎవరు డిఫీట్ చేసింది అంటే పాకిస్తాన్ ను. అది ఎక్కడ జరిగింది అంటే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, దుబాయ్ లో జరిగింది, యుఏఈలో. On September 2025, the Insurance Regulatory and Development Authority of India అంటే IRDAI unveiled the Bima Sugam India Federation website. అంటే సెప్టెంబర్ 2025 లో IRDAI అనేటువంటిది ఒక వెబ్సైట్ ని లాంచ్ చేసింది. ఈ వెబ్సైట్ పేరు ఏంటి అంటే బీమా సుగమ్ ఇండియన్ ఫెడరేషన్ వెబ్సైట్. సో ఎందుకు అంటే దేన్ని డెవలప్ చేయడానికి అంటే భారతదేశపు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేయడానికి. ఎవరి కోసం అంటే ఇన్సూరెన్స్ కోసం, ఫర్ ఇన్సూరెన్స్. సో డెవలపింగ్ ద ఇండియాస్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఇన్సూరెన్స్. ఇట్ వాస్ లాంచ్డ్ బై, ఎవరు దీన్ని లాంచ్ చేశారంటే అజయ్ సేత్, చైర్మన్ ఆఫ్ IRDAI. సో ఎక్కడ దీన్ని లాంచ్ చేశారంటే హైదరాబాద్, తెలంగాణలో. సో ఇక్కడ జస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎగ్జామ్ లో అడిగితే ఎగ్జామ్ లో కనుక అడిగితే ఎలాంటి క్వశ్చన్ అడుగుతారంటే భారతదేశపు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్సూరెన్స్ కోసం ఎవరు స్టార్ట్ చేశారు అని అడిగితే IRDAI అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది, అన్వీల్ చేయడం జరిగింది. దాని వెబ్సైట్ పేరు ఏంటి అంటే బీమా సుగమ్ ఇండియన్ ఫెడరేషన్ వెబ్సైట్ ని లాంచ్ చేయడం జరిగింది. అలా కాకుండా బీమా సుగమ్ ఇండియన్ ఫెడరేషన్ వెబ్సైట్ ను ఇటీవల ఏ సంస్థ ప్రారంభించింది అంటే IRDAI అనేటువంటిది వస్తుంది. ఎందుకు ఈ వెబ్సైట్ ని ప్రారంభించారంటే భారతదేశపు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేయడానికి ఇన్సూరెన్స్ కోసం. ఇన్ సెప్టెంబర్ 2025, సెంట్రల్ జోన్ captained by Rajat Patidhar won the 62nd edition of the Duleep Trophy, defeating the South Zone by 6 wickets in the final held at Board of Control for Cricket in India Center of Excellence, Bengaluru. So ఇటీవల
బెంగళూరులో జరిగినటువంటి ఈవెంట్ లో ఈ దులీప్ ట్రోఫీని ఎవరు గెలుచుకున్నారంటే సెంట్రల్ జోన్ అనేటువంటిది గెలవడం జరిగింది. కెప్టెన్ ఎవరు అంటే రజత్ పతిదార్. ఇది ఒక డొమెస్టిక్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కాంపిటీషన్ అండి. 1961 నుండి దీన్ని కండక్ట్ చేస్తూ వస్తున్నారు. సో ఆన్ September 17, 2025, Union Minister Kinjarapu Ram Mohan Naidu, Ministry of Civil Aviation, launched the initiative of Yatri Seva Divas 2025. So కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు యాత్రి సేవా దివస్ ఇనిషియేటివ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎక్కడి నుంచి ప్రారంభించారంటే హిండన్ ఎయిర్పోర్ట్ ఇన్ గజియాబాద్, ఉత్తరప్రదేశ్ నుండి ప్రారంభించబడడం జరిగింది. On September 19, 2025, the Department of Fisheries, Ministry of Fisheries, Animal Husbandry and Dairying partnered with the Food and Agriculture Organization of the United States to develop blue port infrastructure in India through Technical Cooperation Program Framework. Purpose to develop blue port infrastructure in India. So, September 19th na ఏవేవి కలిసి భాగస్వామ్యంలో డెవలప్ చేస్తున్నారు బ్లూ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, అనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, అనిమల్ హస్బెండరింగ్ అండ్ డైరింగ్ ఎవరితో పార్ట్నర్ చేయబోతున్నారు అంటే భాగస్వామ్యంతో అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తో కలిపి దేన్ని డెవలప్ చేయడానికి, దేన్ని అభివృద్ధి చేయడానికి వీళ్ళు భాగస్వామ్యాన్ని వహించబోతున్నారంటే బ్లూ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను. ఈ ఫ్రేమ్వర్క్ లో భాగంగా అంటే టెక్నికల్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ ఫ్రేమ్వర్క్ లో భాగంగా ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్స్ కొన్ని లొకేషన్ ని ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు. వన్కబారా దీవులో, జకావ్ గుజరాత్ లో, కరైకల్ పుదుచ్చేరిలో. ఇక్కడ ఏం డెవలప్ చేస్తున్నారంటే బ్లూ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేస్తున్నారు. ఎగ్జామ్ లో కనుక ఇటీవల బ్లూ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేయడానికి ఏవేవి ఎంఓయూను కుదుర్చుకున్నాయి, ఆ భాగస్వామ్యాన్ని ఏ సంస్థలు భాగస్వామ్యం ద్వారా ఈ బ్లూ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేస్తున్నాయి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, అనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ మరియు FAO. ఇన్ September 2025, Muzaffarpur District of Bihar topped the National Innovation Rankings in Inspire Award Manak. Manak ante Million Minds Augmenting National Aspiration and Knowledge for year 2025, submitting 7,403 innovative student ideas from both private and public schools, the highest among any state in India. ముజఫరాపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ బీహార్ అనేటువంటిది నేషనల్ ఇన్నోవేషన్ ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ లో రావడం జరిగిందండి. అదొకటి గుర్తుపెట్టుకోండి చాలు. ఇన్స్పైర్ అవార్డ్స్ లో టాప్ ప్లేస్ లో ఉంది. ఎందుకంటే స్టూడెంట్స్ నుంచి 403 ఇన్నోవేటివ్ ఐడియాస్ అనేటువంటిది రావడం జరిగింది కాబట్టి ఈ డిస్ట్రిక్ట్ అనేటువంటిది టాప్ లో ఉంది. సో ఈ రివిజన్ MCQs లో భాగంగా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు RRBs కు మద్దతుగా CDCI ప్లాట్ఫామ్ ను ఎవరు ప్రారంభిస్తున్నారు అంటే నాబార్డ్. 2025 సెప్టెంబర్లో హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ లో భారత నౌకాదళం ప్రారంభించిన కొత్త నౌకా స్థావరం పేరు ఏమిటి అంటే INS అరావలి. ఉజ్బెకిస్తాన్ లోని సమర్కండ్ లో జరిగిన 2025 ఫైట్ గ్రాండ్ స్విస్ మరియు మహిళల గ్రాండ్ స్విస్ టోర్నమెంట్ లో విజేతలుగా ఎవరు నిలిచారు అంటే GM అనీష్ గిరి మరియు GM వైశాలి రమేష్ బాబు. GM అంటే గ్రాండ్ మాస్టర్, వైశాలి రమేష్ బాబు. 2025 UN ఉమెన్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా రెండవసారి ఎవరు నియమితులయ్యారంటే డాక్టర్ సీమా బహౌస్. అద్వితీయ సుగంధం, ప్రత్యేకమైన వాసన మరియు రుచితో ప్రసిద్ధి చెందిన GI ట్యాగ్ పొందిన స్థానిక పంటను ప్రోత్సహించేందుకు హాతీ మిరపకాయల పండుగను ఏ రాష్ట్రం నిర్వహించింది అంటే మణిపూర్. మారిషస్ తో కలిసి భారత ఉపగ్రహ ట్రాకింగ్ స్టేషన్ ను స్థాపిస్తున్నటువంటి వ్యూహాత్మక ప్రదేశం ఏది అంటే డియోగో గార్సియా. జెన్ జెడ్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనల అనంతరం ఇటీవల నేపాల్ యొక్క మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు అంటే సుశీలా కార్కి. 2025 సింగపూర్ లో భారత నౌకాదళం INS నెస్టర్ లో పాల్గొంటున్న బహుజాతీయ లేదా బహుళ జాతీయ వ్యాయామం పేరు ఏమిటి, ఆ విన్యాసం పేరు ఏమిటి అంటే పసిఫిక్ రీచ్ విన్యాసం. 2025 సెప్టెంబర్ లో జేజు దీవి సమీపంలో జరిగిన ఫ్రీడమ్ ఎడ్జ్ త్రైపాక్షిక సైనిక విన్యాసంలో పాల్గొన్న 3 దేశాలు ఏమిటి అంటే
దక్షిణ కొరియా, అమెరికా మరియు జపాన్ కోలాన్లను క్లమిడియా నుండి రక్షించేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటి టీకాను ఇటీవల ఏ దేశం ఆమోదించింది అంటే ఆస్ట్రేలియా. 2025 సెప్టెంబర్ 9న గిలీ కాన్స్టలేషన్ గ్రూప్ 5 ఉపగ్రహాలను ఎవరు ప్రయోగించారు అంటే చైనా. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డు 2025 కేటగిరీ 1లో అంటే జనాభా 10 లక్షల కంటే ఎక్కువగా ఉన్నటువంటి కేటగిరీలో మొదటి స్థానం పొందిన నగరం ఏది అంటే ఇండోర్. 2025లో భారత సాయుధ దళాలు రష్యాలో పాల్గొంటున్న బహుపక్షీయ సైనిక విన్యాసం పేరు ఏమిటి అంటే జపాన్ 2025. సో మనం డైలీ ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి నేషనల్ పార్క్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. ఈ రోజు మనం గోవాకి సంబంధించినటువంటి నేషనల్ పార్క్స్ గురించి డిస్కస్ చేద్దాం. మొల్లం నేషనల్ పార్క్ అండ్ భగవాన్ మహావీర్ శాంక్చురీ అనేటువంటిది ఎక్కడ ఉన్నాయండి? గోవాలో ఉన్నాయి. వెస్టర్న్ ఘాట్స్ ఇన్ గోవా. ఇట్ ఈస్ హోమ్ టు వాటర్ ఫాల్స్. ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేటువంటిది ప్రసిద్ధి చెందింది. ఏ వాటర్ ఫాల్స్ అంటే దూదసాగర్ వాటర్ ఫాల్స్. ఏ రివర్ పైన ఉంది అంటే మండోవి రివర్ పైన. మేజర్ ఫానా ఏంటి ఇక్కడ అంటే జంతువులు ఇక్కడ ఏంటి ఏవి ఉన్నాయి ఫేమస్ అంటే ఏవి నివసిస్తున్నాయి అంటే లియోపార్డ్, బెంగాల్ టైగర్, బోనెట్ మకావ్, గార్, మల్బార్ గేట్ స్క్వైరల్, పాట్ క్యూపిన్, స్లెండర్ లోరిస్. మేజర్ అవిఫానా వలస పక్షులు ఏంటి ఇక్కడ ఫేమస్ అంటే గ్రేటర్ ఇండియన్ హార్న్బిల్, రూబీ థ్రోటెడ్ ఎల్లో బుల్బుల్, ద స్టేట్ బర్డ్ ఆఫ్ గోవా. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఆఫ్ గోవా ఏంటంటే డాక్టర్ సలీం అలీ బర్డ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ చాలా సార్లు ఎగ్జామ్స్ లో అడిగారు. డాక్టర్ సలీం అలీ బర్డ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉంది అంటే గోవాలో ఉంది. మదై వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇది టైగర్ రిజర్వ్ గా కూడా కన్సిడర్ చేస్తున్నారండి. ఇది అండర్ ప్రాజెక్ట్ టైగర్ లో భాగంగా. నెక్స్ట్ రామ్సార్ సైట్ ఏమున్నాయి గోవాలో అంటే నందా లేక్. ఇవి అండి ఇవాళ కరెంట్ అఫైర్స్. సారీ కొంచెం డిస్క్రిప్షన్ అనేటువంటిది రావడం జరిగింది కరెంట్ అఫైర్స్ లో. బట్ నేను ట్రై చేస్తాను డైలీ కరెంట్ అఫైర్స్ ని ప్రిపేర్ చేయడానికి. ఏమైనా మిస్ అయ్యి ఉంటే నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.